హైదరాబాద్ లో 100 రూపాయల రైడ్ ఛార్జ్ విషయంలో ఓ ర్యాపిడో డ్రైవర్ కు యువతికి మధ్య వివాదం చోటు చేసుకుంది. లొకేషన్ వద్ద డ్రాప్ చేసిన తర్వాత 100 రూపాయలు చెల్లించకుండా యువతి వెళ్లేందుకు ప్రయత్నించిందని రైడర్ ఆరోపించారు. డబ్బులు అడిగితే తనను బూతులు తిట్టడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించావంటూ తప్పుడు కేసు పెడతానని బెదిరించినట్టు తెలిపాడు. దీంతో యువతి ప్రవర్తనను మొబైల్లో రికార్డ్ చేసిన రైడర్ డబ్బులు చెల్లించాలని లేదంటే పోలీస్ స్టేషన్ గురించి సమస్యను పరిష్కరించుకోవాలని కోరాడు. అయితే యువతి పోలీస్ స్టేషన్ వెళ్లకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతి తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇస్తలేదు మేడం, చూసుకోండి. మిస్బిహేవ్ చేశానంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అంటే రానంటుంది. ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ కోసం మిస్బిహేవ్ చేశానని డ్రాప్లో నుంచి దిగేసింది. డ్రాప్లో నుంచి దిగిపోయి నన్ను తన్ని అమ్మ బూతులు తిట్టింది, అన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. హిందీలో తిట్టింది, అవి నీకు పెడతాను పోస్ట్లో చూడన్నా. ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. ఎక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా వస్తాను మేడం. మీకు చదవచ్చు కదా, అందుకే అమ్మ బూతులు తిట్టారు. మీరు చదువుకున్నారు కదా, అమ్మ బూతులు అందుకే తిట్టారు. ఉండండి చూడండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. మళ్ళీ చదువుకోలేదు అంటున్నారు, అమ్మ బూతులు తిట్టారు నన్ను. చూడండి, డబ్బులు పేమెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి, ఏదో షాక్ ఉండడానికి ఇలా దిగిపోయి వెళ్ళిపోస్తారు. చూడండి, కానీ హిందీలో తిట్టారు. మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తాను నేను. మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తా, నడుచుకునే వస్తా. చూడండి నన్ను ఒకసారి. ఇవన్నీ హిందీలో మీకు ఈ బూతులు తిట్టారు కదా, హిందీలో బూతులు తిట్టారు కదా, అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. నా హిందీ వచ్చి ఇవి చదువుకుందంట, చదువుకుని అమ్మ బూతులు తిడుతుంది ర్యాపిడో డ్రైవర్స్ని. ఒక్కసారి చూడండి, మిస్బిహేవ్ చేస్తున్నాను అబద్ధం చెప్పి రైడ్ డబ్బులు ఇవ్వకుండా అగ్గొడుతుంది ఇవిడ. అమ్మ బూతులు తిట్టింది, నన్ను అన్ని రికార్డ్ చేసుకుని ఉన్నాను. ఇవన్నీ పోస్ట్ చేయండి అన్న కొంచెం. చూడండి, ఈవిడ పేరు ఈవిడ అడ్రస్ అన్నీ ఉన్నాయి దాంట్లో. చూడండి, చూడండి. ఓకే.